గేట్లన్నీ మూసేసి ఉంటాయని రకరకాల ప్రచారం చేస్తున్నారు. మా గేట్లు ఎప్పుడూ తెరిచి ఉంటాయి నెల్లూరులో. ఎవరైనా రావచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు వచ్చి, ఏ సమస్య ఉన్నా మీరు తప్పకుండా వచ్చి నన్ను డైరెక్ట్ గా అడగొచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా మీరు ఇబ్బంది పడేది అటువంటి వ్యక్తితో. అతను నెల్లూరు జిల్లా వాసి ఉండొచ్చు, కానీ ఉండేది ఢిల్లీలో. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ప్రజా మనిషిని నేను, ప్రజల్లో ఉండే మనిషిని నేను. మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మీ అందరికి తెలీదు. నా సేవలు తెలియవు. ఏదో మాట్లాడేస్తే అవే అనుకుంటారేమో. మనం చేసే సేవలు మీరు ఒకసారి ఎవరైనా ఒక 10 మంది గ్రామాల నుంచి రాండి నెల్లూరుకి. నా స్కూల్ చూపిస్తాను, నేను చేసే కార్యక్రమాలన్నీ కూడా చూపిస్తాను. ఒక టీవీ లాగా రాండి, నన్ను తెలుసుకుంటారు ఏంది విపిఆర్ అంటే. సో ఇవన్నీ మీరు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీకు తెలియాలని, మీ ముందు ఎటువంటి అభ్యర్థి ఉన్నాడో మీరు తెలుసుకోవాలనే చెప్పడం.